హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాక్స్ ఆఫీస్ స్టూడియో. ఒకటి చెప్తున్నా భయ్య, మనకి ఈ 2-3 రోజుల్లో సలార్ పాటు శౌర్యంగ పర్వం అనౌన్స్మెంట్ ఉంటుందని సోషల్ మీడియాలో, ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ చూసుకున్నా ఇదే వార్త అయితే ఉంది. సో చాలామంది ఈ వార్త నమ్ముతున్నారు కూడా. అనౌన్స్మెంట్ వస్తుందని పడిగాపులు కాస్తున్నారు, రాత్రి పగలు చూస్తున్నారు. అసలు ఇందులో ఏమాత్రం నిజం లేదు భయ్య. ఇది ముమ్మాటికి ఫేక్ న్యూస్ మాత్రమే. కేవలం ఛానల్ రీచ్ కోసం, దానికోసం, దీనికోసం వీళ్ళ అనౌన్స్మెంట్ ఉంటుంది అంటున్నారు గానీ, అందులో ఎటువంటి నిజమైన న్యూస్ అయితే లేదు. మనకు ప్రశాంత్ నీల్ గానీ, టీమ్ గానీ, సో టీమ్‌లో ఉన్నవాళ్ళు గానీ ఎవ్వరు గూడా దీనిపైన అయితే ఎవ్వరు గూడా చెప్పలేదు. సో బయట ఇది ఇది క్రియేట్ అవుతున్న రూమర్ ఫేక్ న్యూస్ మాత్రమే భయ్య. సో మూవీ అంత పెద్ద సక్సెస్ అయింది. బ్లాక్ బస్టర్ కొట్టేసింది. ఒక పక్క కలెక్షన్‌ల వసూళ్ళు వర్షం పడుతుంది. ఇక టీమ్ వాళ్ళైతే మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు మూవీ సక్సెస్‌నైతే. మరి ఇటువంటి టైంలో వాళ్ళు అనౌన్స్‌మెంట్ ఎందుకు ఇస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పార్ట్ 1 సక్సెస్‌ని వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక ఈ పార్ట్ 1 ఈ రేంజ్‌లో ఉంటే పార్ట్ 2 నెక్స్ట్ లెవెల్‌లో ఉంటది. మరి దానికోసం ఇలా సింపుల్‌గా అనౌన్స్‌మెంట్ ఇస్తే సరిపోదు కదా! పెద్ద జాతర చేసి, మాస్ జాతర చేసి చాలా పెద్ద ఏర్పాట్లతో అయితే మనకు పార్ట్ 2 అనౌన్స్‌మెంట్ శౌర్యంగా పర్వం అనౌన్స్‌మెంట్ అయితే ఉండబోతుంది. ఇప్పుడైతే ఉండదు. చాలా టైం అయితే పడుతుంది. ఆ అనౌన్స్‌మెంట్ మనకు దాదాపు ప్రభాస్ అన్న బర్త్‌డే వరకు ఆగాల్సిందే. లేదంటే ఒకవేళ వస్తే సమ్మర్‌లో వస్తది. ఇక అంతేగాని మనకైతే ఇప్పుడు అనౌన్స్‌మెంట్ ఉంటుంది అనడంలో ఇది మొత్తం ఫేక్ న్యూసే భయ్యా. మీరు నమ్మినా, నమ్మకపోయినా ఇది ఫేక్ న్యూసే. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. దాన్ని క్లారిఫై చేస్తా.